నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. అమెరికా ఇరాన్ యుద్ధంతో ప్రపంచాన్ని చమురు సంక్షోభం వెంటాడుతోందా? హోర్ముజ్ జలసంధిని బ్లాక్ చేయడం వల్ల ఆసియాకు చమురు సరఫరా బంద్ అయిపోతుందా? ఇంతకీ ఈ యుద్ధం ఎన్నాళ్లు కొనసాగే ఛాన్స్ ఉంది? ఒపెక్ ప్లస్ దేశాల్లో చమురు నిల్వలు ఎన్నున్నాయి? ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? చమురు సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రపంచం ముందున్న ఆప్షన్స్ ఏంటి? అమెరికా ఇరాన్ యుద్ధంతో వెంటాడుతున్న చమురు సంక్షోభం, ఒపెక్ ప్లస్ దేశాల్లో ఉన్న ఆయిల్ నిల్వలు ఎన్ని? ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా? ప్రపంచం ముందున్న ఆప్షన్స్ ఏంటి? మొన్నటికి మొన్న వెనుజువెలా మీద అమెరికా దాడి చేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోని అరెస్టు చేసి తీసుకెళ్లింది. అయితే ఆ ఘటన అంతర్జాతీయ చమురు మార్కెట్పై పెద్దగా ప్రభావం పడలేదు. కొన్ని వారాలు తిరక్కముందే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులకు దిగాయి. ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరుగు పొరుగు దేశాలపైన దాడులకు తెగబడుతోంది. ప్రపంచ చమురు రవాణాకు జీవనాడిగా ఉన్న హోర్ముజ్ జలసంధిని కూడా మూసేసింది ఇరాన్. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పెరిగాయి. భారత్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరుగుతాయన్న భయాలు నెలకొన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు గల దేశంపై దాడి జరిగినప్పుడు కనిపించని స్పందన ఇరాన్పై అటాక్స్ చేయగానే ఎందుకింత కలవరపాటుకు ప్రపంచ దేశాలు గురవుతున్నాయి అంటే కారణం చమురు సరఫరాని. గల్ఫ్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు ఆసియాలో ఉన్న ప్రధాన మార్గాల్లో హోర్ముజ్ జలసంధి మార్గం ఒకటి. అందుకే ఒపెక్ దేశాల నుంచి ఎక్కడ చమురు సరఫరా ఆగిపోతోందన్న ఆందోళన మొదలైంది. ప్రపంచ చమురు మార్కెట్ను శాసించేది ఒపెక్ దేశాలే. ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలతో పాటు వెనుజువెలా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలతో కలిసి ఒపెక్ ఏర్పడింది. రష్యాతో కలిపితే ఒపెక్ ప్లస్ దేశాలుగా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు అత్యధికంగా ఈ దేశాల దగ్గరే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.7 ట్రిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం వెనుజువెలా, ఇరాన్లోనే ఉన్నాయి. వెనుజువెలాలో 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ చమురు నిల్వలు ఉన్న దేశం ఇదే. ఇక్కడి క్రూడ్ ఆయిల్ హెవీ క్రూడ్ రకంది కావడంతో వెలికి తీయడం కష్టం. 267 బిలియన్ బ్యారెళ్లతో సౌదీ అరేబియా రెండో స్థానంలో ఉంది. ఇక్కడ చమురు తీయడం సులభం, ఖర్చు కూడా తక్కువే. ఇక 209 బిలియన్ బ్యారెళ్లతో ఇరాన్ మూడో స్థానంలో ఉంది. అయితే అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఎగుమతులపై ప్రభావం పడుతోంది. 163 బిలియన్ బ్యారెళ్లతో కెనడా, 145 బిలియన్ బ్యారెళ్లతో ఇరాక్, 113 బిలియన్ బ్యారెళ్లతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 102 బిలియన్ బ్యారెళ్లతో కువైట్, 80,000 బిలియన్ బ్యారెళ్లతో రష్యా ఉన్నాయి. యూరోప్, ఆసియా దేశాలకు ప్రధాన చమురు సరఫరాదారుగా ఉన్న రష్యా కూడా ప్రస్తుతం ఆంక్షల్ని ఎదుర్కొంటోంది. అమెరికా 74 బిలియన్ బ్యారెళ్ల నిల్వలున్న టెక్నాలజీ కారణంగా ఉత్పత్తిలో నంబర్ 1 గా నిలిచింది యుఎస్. ఆఫ్రికా ఖండంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశం లిబియా. ప్రపంచంలో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం వలన మన భారతదేశానికి చమురు సమస్య వచ్చే అవకాశాలు లేవు. మన దగ్గర మన కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం మన దగ్గర సరిపోయినంత నిల్వలు ఉన్నట్టుగానే మనం ప్రభుత్వం చెబుతున్నది. కాబట్టి మనం దాని గురించి అంత ఆందోళన చెందన అవసరం లేదు. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే, ఈ విదేశాలలో ఈ యుద్ధాలు జరిగినప్పుడు ఆ యొక్క ఎఫెక్టు మన యొక్క చమురు నిల్వలపై పడుతుంది. అంటే మన ప్రపంచంలో మన భారతదేశము అత్యధికంగా చమురుని దిగుమతి చేసుకునే దేశం. కాబట్టి ఎక్కడ మనకు సంబంధం లేకపోయినా ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినప్పుడు కూడా మన దేశంలో ఆ యొక్క చమురు యొక్క ప్రభావం మన మీద పడుతుంది. తద్వారా ఈ నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. అందుకోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ విదేశీ దిగుమతులను మనము విదేశీ మార్గద్రవ్యాన్ని, ఈ పెట్రోల్ నుంచి మనం రక్షించుకోవడం కోసము E20 ఇథైల్ ఆల్కహాల్ 20% పెట్రోల్ కలిపినటువంటి పెట్రోల్ని మనము అది మార్కెట్లోకి తీసుకురాబోతుంది. సాధారణంగా చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న దేశానికి ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంటుంది. కానీ నిల్వల కంటే ఎంత ఎక్కువ ఉత్పత్తి చేశారనే దానిపైనే దేశ ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఇందుకు వెనుజువెలానే ప్రధాన ఉదాహరణ. ఇక్కడ అత్యధిక నిల్వలు ఉన్న రాజకీయ కారణాలు, టెక్నాలజీ సరిగా లేకపోవడంతో ఉత్పత్తి తక్కువగా ఉంది. అదే అమెరికా విషయానికొస్తే నిల్వలు తక్కువన్నా
ఆధునిక టెక్నాలజీతో భూమి పొరల నుంచి చమురును తీస్తూ అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో ఒకటిగా నిలుస్తోంది. మన దేశంలో చమురు నిల్వలు చాలా తక్కువ. అందుకే 85% దిగుమతి చేసుకునే ఆయిల్ పైనే ఆధారపడుతున్నాం. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20%, మన దేశానికి 35 నుంచి 50% హోర్ముజ్ జలసంధి మార్గంలోనే జరుగుతోంది. ఈ మార్గంలో ఆటంకాలు ఏర్పడడంతో చమురు రవాణా నౌకలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఇరాన్పై దాడి నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $83లకు చేరింది. ఇరాన్ ఉద్రిక్తతలకు ముందు $70లకు దిగువనే ట్రేడ్ అవుతూ వచ్చింది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే ప్రపంచం చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నది మాత్రం నిజం. మరి ఈ ఆయిల్ క్రైసిస్ మన దేశంపై ప్రభావం చూపుతుందా? పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? అయినా మన దేశంలో చమురు నిల్వలకు ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం గానీ కష్టం గానీ ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలా? ఏ దేశాల నుంచి చమురు సరఫరా చేసుకునే ఛాన్స్ ఉంది? మన దగ్గరున్న ఆయిల్ నిల్వలు ఎంత? చమురు సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారు? మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రత్యామ్నాయ మార్గాలేంటి? హోర్ముజ్ జలసంధి మూతపడ్డా మిగతా మార్గాల నుంచి ప్రత్యామ్నాయంగా చమురును ఆసియాలోని దేశాలు దిగుమతి చేసుకోగలవు. యుఏఈలో అబుదాబి నుంచి ఒమన్లోని ఫుజైరా వరకు ఒక చమురు పైప్ లైన్ ఉంది. దీంతో ఒమన్ వరకు పైప్లో సరఫరా చేసి అక్కడి నుంచి నౌకాశ్రయాల ద్వారా చమురును ఆసియాలోని ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు ఒక్క హోర్ముజ్ జలసంధి మార్గంలోనే ఆయిల్ రవాణా జరగదు. గల్ఫ్లో సౌదీ అరేబియా తూర్పు పశ్చిమంగా పెద్ద పైప్ లైన్ ఉంది. దీన్నే పెట్రోలైన్ అంటారు. ఎర్ర సముద్ర తీరంలోని ఎంబు నౌకాశ్రయానికి ఇది వెళుతుంది. అక్కడి నుంచి యూరోప్, యుఎస్ లో చమురు సరఫరా చేసుకుంటాయి. ఇరాక్ కిర్కిక్ నుంచి తుర్కీలోని సిహాన్ వరకు పెద్ద పైప్ లైన్ ఉంది. కొన్ని చోట్ల మరమ్మతులు నిర్వహిస్తే తుర్కియకు పెట్రోలియం అందుతుంది. అక్కడి నుంచి పశ్చిమ దేశాలకు సరఫరా చేసే సౌకర్యం ఉంది. ఇవే కాకుండా అమెరికా, ఇతర దేశాల రక్షణతో చమురు ట్యాంకర్లు హోర్ముజ్ గుండా ప్రయాణించవచ్చు. ఈ మార్గం ద్వారానే చైనాకు అధికంగా చమురు సరఫరా జరుగుతుంటుంది. బీజింగ్ కు టెహరాన్ మిత్రపక్షం. దీంతో ఈ జలసంధి ప్రయాణానికి చైనాకు గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. హోర్ముజ్ జలసంధి మూసివేతతో ముడి చమురు రవాణాకు ఆటంకం ఏర్పడుతోంది. అయినా మన దేశంలో చమురు నిల్వలకు ఇప్పటికిప్పుడు వచ్చే నష్టంగానీ కష్టంగానీ ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం లేదా సంక్షోభ సమయాల్లో వాడుకోవడానికి భూగర్భంలో భారీ చమురు నిల్వలను ఏర్పాటు చేసింది ఇండియా. విశాఖపట్నం, మంగళూరు, పడూరులో ఉన్న ఈ నిల్వలు 9 నుంచి 10 రోజుల అవసరాలకు సరిపోతాయి. ఒడిశాలోని చండికోల్, రాజస్థాన్లోని బికనేర్ వంటి మరో 2 నిల్వ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆయిల్ కంపెనీల దగ్గరున్న నిల్వలు దాదాపు 60 రోజులకు పైగా సరిపోతాయి. మొత్తంగా 74 నుంచి 80 రోజుల వరకు సరిపడా ఇంధన రక్షణ కవచం ఇండియాకు ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఎటువంటి చమురు సమస్య రాదు. ఇక ముందు మనకు వచ్చిన కానీ కూడా E20 పెట్రోల్ ఇలాంటి వాటి ద్వారా మనము ఈ చమురు సమస్యను మనం సులభంగా అధిగించవచ్చు. ఈ ఇథైల్ ఆల్కహాల్ అనేది మన దేశంలోనే తయారవుతుంది. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ చాలా కంపెనీలు ఇథైల్ ఆల్కహాల్ని తయారు చేస్తున్నాయి. మన దగ్గర అది రైతులకు చాలా ఉపయోగం అవుతుంది, పర్యావరణంగా చాలా ఉపయోగం అవుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిపోతాయి. ఆర్థికంగా, పర్యావరణ విధంగా, అదేవిధంగా రైతులకు ఆర్థికంగా ఎన్నో విధాలుగా ఈ ఇథైల్ ఆల్కహాల్ కలిపినటువంటి పెట్రోల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఈ గల్ఫ్ యుద్ధం వల్ల మనకు ఎటువంటి ప్రభావం ఉండదు. మనం చాలా సేఫ్ సైడే ఉండమని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. అంతర్జాతీయంగా తక్కువ ధరలు ఉన్నప్పుడు కూడా వీటి ధరల్ని చమురు కంపెనీలు తగ్గించలేదు. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆ సమయంలో చమురు సంస్థలు తమ మార్జిన్లను పెంచుకున్నాయి. ప్రస్తుతం 10% మేర క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకూడదని కేంద్రం భావిస్తోంది. అలాగే చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ దిగుమతి కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తోంది కేంద్రం. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.